నమస్కారం. జై శ్రీమన్నారాయణ. రైట్ యాటిట్యూడ్ ఇన్ ఓల్డ్ ఏజ్ చూద్దాం. ఇవాళ ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పుకుందాం. కొంచెం వినడానికి సెన్సిటివ్గా ఉండొచ్చు, కొంచెం కష్టంగా ఉన్నా సరిగ్గా అర్థం చేసుకోవాలి అని ప్రార్థిస్తూ మొదలు పెడుతున్నాను. ముసలితనం, ఓల్డ్ ఏజ్, అది అందరికీ వస్తుంది. కొంతమంది ఆ ముసలితనం రాకముందే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ ప్రస్తుత కాలంలో వైద్య సౌకర్యాలు బాగా పెరగడం వల్ల ముసలితనం వచ్చినా కూడా, అంటే వయసు మీద పడ్డా కూడా ఎక్కువ కాలం జీవిస్తున్నారు. జీవన ప్రమాణం పెరిగింది, అందరూ ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు. అయినప్పుడు ఆ సమయంలో వాళ్ళు అందరితో ఎలా మసులుకోవాలి, వాళ్ళని చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా చూడాలి, ఈ రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి, తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయాలు. వయసు పెరుగుతున్న కొద్దీ మనలో స్పీడ్ తగ్గుతుంది, అంటే పనిచేసే వేగం తగ్గుతుంది. అందుకే పెద్దవాళ్ళు పిల్లలతో సమానం అని కూడా అంటారు. నిజంగానే వయసు పెరుగుతున్న కొద్దీ పనిలో వేగం తగ్గడం, మునుపు చేసిన పనులు చేయలేకపోవడం సహజం. కొంతమంది శారీరకంగా దృఢంగా ఉంటారు, 80 దాటినా చక్కగా నడవగలుగుతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు, బయట పనులు కూడా చేసుకోగలుగుతారు, బయటికి వెళ్ళి రాగలుగుతారు. అది వాళ్ళ అదృష్టం. ముందు మనం ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాలి. మనకు వయసు అయింది, మన పనులు తగ్గించుకోవాలి, అన్ని పనులు మనం చేసుకోలేము అనే ఆలోచన మనకు రాకూడదు, దాన్ని మనసులోకి రానివ్వకూడదు. శక్తి ఉన్నంత వరకు మన పనులు మనమే చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళకు కూడా చేతనైనంత సహాయం చేయాలి. ఒంట్లో శక్తి ఉండి శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కేవలం వయసు కారణంగా మేమెందుకు పని చేయాలి అనుకోకూడదు. అలా మనసును కట్టడి చేస్తే అది ముందు ముందు అనేక సమస్యలకు దారితీస్తుంది. ఒంట్లో శక్తి ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకోవడం, కూరగాయలు తేవడం, అవి ముక్కలుగా తరిగి ఇవ్వడం, ఇంకా చిన్న చిన్న పనులు ఇంట్లో సహకరించడం, మనం స్తోత్రాలు చెప్పుకోవడం, పిల్లలకు నేర్పించడం, ఇవన్నీ చేయాలి. దగ్గరలో ఏమైనా దేవాలయం ఉంటే అక్కడ ఎవరైనా ఉపన్యాసాలు చెప్తుంటే వెళ్ళడం, వినడం, ఇలాంటివన్నీ అలవాటుగా ఉండాలి. నాకు వయసు అయిపోయింది అందువల్ల ఓ పక్కకు ఒదిగి కూర్చోవాలి అని అనుకోకూడదు, అది ఇంకా కష్టాలను పెంచుతుంది. అలాగే వాళ్ళతో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకు పెద్ద పెద్ద పనులు చెప్పకూడదు అనే భావన ఉంటుంది. కానీ అలా కాక వాళ్ళని యాక్టివ్గా ఉంచడానికి వాళ్ళ శక్తిని గమనించి వాళ్ళు చేయగలిగిన పనులు ఏవైనా చెప్పవచ్చు. సరే, అలా చెప్పామనుకోండి, ఇరుగు పొరుగు చూసేవాళ్ళు, బంధువులు, అయ్యో ఈ వయసు వాళ్లకు ఇన్ని పనులు చెప్పి బాధ పెడుతున్నారే అని కూడా మాట్లాడవచ్చు. మన బంధువులు విమర్శించవచ్చు. ముసలితనాన పెద్దవాళ్లను కూర్చోబెట్టి చేయకుండా వాళ్ళ చేత పని చేయించుకుంటున్నారు చూడు అంటారు. కానీ అలా అనడం అంత మంచిది కాదు. ఒంట్లో పని చేయగలిగిన ఓపిక ఉన్నప్పుడు పని చేయాలి, చేయడంలో తప్పులేదు. ఎంతవరకు ఓపిక ఉంటే అంతవరకు చేయొచ్చు. కాకపోతే కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఎంతవరకు చేయగలరో గ్రహించి అంతవరకే పని అప్పచెప్పాలి. ఒకవేళ పని చేసేటప్పుడు ఏమైనా జారి పడిపోవచ్చు, పగిలిపోవచ్చు, వాళ్ళకే దెబ్బలు తగలవచ్చు. అలాంటివన్నీ జరుగుతున్నాయా, వాళ్ళు చేయగలుగుతున్నారా అనేది గమనించి దానికి తగ్గట్టే పనులు చెప్పాలి. వాళ్లకు స్వేచ్ఛనివ్వాలి, స్వేచ్ఛగా తిరగనివ్వాలి, కట్టడి చేయకూడదు. వాళ్ళ వెనకాల తిరుగుతూ ప్రతి పని నిర్దేశిస్తుంటే అది వాళ్ళకు చికాగ్గా ఉంటుంది. ఇంకోటి, పెద్దవాళ్ళని కుటుంబ విషయాల్లో ఇన్వాల్వ్ చేయకుండా ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి వీళ్ళు కూడా ఇంట్లో ఉన్నారు, వీళ్ళ ముందు మాట్లాడాలా అని వాళ్ళను ఒక ఆటంకంగా భావించి వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటే మనసులో ఒక చింత పెరుగుతుంది. మించిపోయి వాళ్ళు ఏమైనా చెప్పబోతే నీకేం తెలీదు నువ్వు ఊరుకో అని చిన్నబుచ్చకూడదు. అలా అన్నప్పుడు ఆ మాట వాళ్ళను చాలా బాధ పెడుతుంది. ఇలాంటి విషయాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
అదే సమయంలో పెద్దవాళ్ళు కూడా ఒక మాట మనసులో పెట్టుకోవాలి. మనం చేయదగిన పనులు మాత్రమే చేయాలి, మొండిగా పట్టకూడదు అని గుర్తుంచుకోవాలి. సహజంగా పిల్లలు కుటుంబంలో అందరి ఫోకస్ మా మీద పడాలి అని కోరుకుంటారు. అందుకోసం అల్లరి చేయడం, ఏడవడం, మొండి పట్టడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాగే వయసు పైబడిన వాళ్ళు కూడా కుటుంబంలో మిగిలిన వాళ్ళు మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నారేమో, మన పనుల్ని పట్టించుకోవట్లేదేమో, మనకు ప్రాముఖ్యత ఇవ్వట్లేదేమో అని భావించి చేయగలిగిన పనులు కూడా చేయకుండా మొండితనంగా కూర్చోవచ్చు. తమ పనులు తమ చేసుకోవడంలో తప్పేం లేదు, ఇతరులతో చేయించడం అంత మంచిది కాదు. మన పనులు మనం చేసుకోవడం వల్ల మన శరీరానికి మనసుకి ఒక బ్యాలెన్స్ ఏర్పడుతుంది. అలా చేయకపోతే ఆ బ్యాలెన్స్ చెడిపోతుంది. శరీరంలో శక్తి ఉన్నప్పుడు ఎంత హాయిగా పనిచేస్తే అంత హాయిగా నిద్ర పడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర పెరగాలి, ఆహారం తగ్గాలి. వాళ్ళతో ఉన్నవాళ్ళు కూడా వీళ్ళు తగినంత ఆహారం తీసుకొని తగినంత రెస్ట్ తీసుకుంటున్నారా అని గమనించాలి. సరైన వేళకు నిద్రపోవాలి, సరైన వేళకు ఆహారం తీసుకోవాలి. ఇంకొక భావన ఉంటుంది మనలో, బాగా నిద్రపోతేనే రెస్ట్ తీసుకున్నట్టు, బాగా తింటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది తప్పు. మన శరీరానికి ఎంత రెస్ట్ కావాలో అంత తీసుకోవాలి, ఎంత ఆహారం కావాలో అంత తీసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ కాస్త వైరాగ్యం కూడా పెరగాలి. అన్ని విషయాల్లో తలదూర్చకూడదు, కాస్త డిటాచ్మెంట్ పెరగాలి. సహజంగా తాత, అమ్మమ్మ, నాయనమ్మలకు పిల్లల మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ పనులు మానుకొని, ఆఖరికి దేవాలయానికి వెళ్ళడం కూడా మానుకొని మనవాళ్ళతో ఆడుకోవడం, వాళ్ళని చూసుకోవడం చేస్తారు. కానీ కొంచెం ఈ విషయాల నుంచి మనసును పక్కకు పెట్టి సమయాన్ని భగవద్ధ్యానంలో గడపడం అలవాటు చేసుకోవాలి. పుస్తకాలు చదవడం, పురాణాలు చదవడం, ఉపన్యాసాలు వినడం, ఇలాంటి వాటిని అలవాటుగా చేసుకోవాలి. అయ్యో వాళ్ళేంటి డిటాచ్డ్గా ఉన్నారే, కుటుంబ విషయాల్లో ఏం పాల్గొనడం లేదే అని పిల్లలు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలా ఉండడమే మంచిది, అదే ఉండాల్సిన పద్ధతి. ఇంకోటి, అతి ప్రేమతో ఇంత ఎక్కువసేపు పుస్తకాలు చదవకండి, ఇది ఇలా చేయకు, అది అలా చేయకు అని చెప్పొద్దు. వాళ్ళకేదో డైవర్షన్ ఏర్పాటు చేస్తున్నాం అనుకొని పిల్లలతో ఆడుకోండి అనో, ఈ పనులు చేసి పెట్టాలి అని పురమాయించకూడదు. బ్రహ్మతో ఐక్యమవడం అంటే బ్రహ్మజ్ఞానం పెంచుకోవడం, బ్రహ్మతత్వాన్ని మననం చేసుకోవడమే. అలా బ్రహ్మజ్ఞానం పెంచుకోవడం కోసం కాలం గడపడం ఉన్నతమైన విషయం. అలా బ్రహ్మజ్ఞానం పెంచుకోవడం కోసం కాలం గడపడం ఉన్నతమైన విషయం. ఇప్పటిదాకా మన కోసం కష్టపడ్డారు, ఎన్నో చేశారు, బ్రహ్మను తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు ఆ పని చేస్తుంటే మనం ఇబ్బంది పెట్టద్దు. కొంచెం వయసు మళ్ళిన తర్వాత కుటుంబ పనులు ఓ మేరకు తగ్గించుకొని ఆధ్యాత్మిక విషయాల్లో రుచి పెంచుకునేట్టుగా మనసును మనం నియంత్రించాలి. మన పిల్లల్ని చూసుకోవడం, మన ఇంట్లో పని చేసి పెట్టడం మనకు ఉపకరిస్తాయని కేవలం దానికి మాత్రమే వాళ్ళని వినియోగించుకోవడం తప్పు. అది సెల్ఫిష్ యాటిట్యూడ్, స్వార్థంతో కూడుకున్నదవుతుంది. పెద్దవాళ్ళు కూడా కొంచెం ఆ ప్రేమను పక్కకు పెట్టి ఎంతవరకు ప్రేమ చూపించాలో అంతవరకు, ఎంతవరకు పిల్లలకు సహకరించాలో అంతవరకు సహకరించి ఎక్కువ సమయాన్ని భగవంతుడి విషయంలో గడపడం మంచిది. వాళ్ళ విషయాలన్నిట్లో మనం తలదూర్చకూడదు. అందుకనే మన సమయాన్ని మనం ధ్యానంలో భగవంతుడి గురించి తెలుసుకోవడానికి, చదవడంలో గడపాలి. పిల్లలు కూడా ఇప్పటిదాకా వాళ్ళు మన కోసం కష్టపడ్డారు, ఇప్పుడు వాళ్ళు ఇష్టపడ్డ విషయంలో వాళ్ళ మనసు, వాళ్ళ శక్తి వినియోగపడని అని అనుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు, పిల్లలు కూడా ఈ రకంగా ఆలోచించి సర్దుకుపోతే కుటుంబం ఆనందంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.